హలో, వెల్కమ్ టు ది ఛానల్ గైస్. సో ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక సివియర్ క్రైమ్ ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్లోకి వెళ్తే ఒక కపుల్ 54 years old వైఫ్ జాన్ పోర్కో అండ్ 52 years old పీటర్ పోర్కో. సో ఈయన కోర్టులో క్లర్క్గా పనిచేస్తాడు. ఆమె స్పీచ్ ప్యాథాలజిస్ట్. అండ్ వీళ్ళకి ఇద్దరు సన్స్ ఉన్నారు. 21-year-old రిచర్డ్, 21-year-old క్రిస్టోఫర్ అండ్ 23-year-old జొనాథన్. సో ఈ 21 years old క్రిస్టోఫర్ యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్లో చదువుకున్నాడు. అండ్ ఈయన వాళ్ళ అన్న సమ్మరీన్లో నేవీ ఆఫీసర్గా పనిచేస్తాడు. సో ఈయన రెగ్యులర్ పర్సన్, లైక్ నార్మల్ ఫ్యామిలీ. డెల్మేర్ అని న్యూయార్క్ సిటీలో 2-story బిల్డింగ్లో ఉండేవాళ్ళు. అండ్ ఈయన నార్మల్ యాజ్ మార్నింగ్ రొటీన్, పొద్దున్న లేయడం, స్నానం చేసి షేవ్ చేసుకొని అండ్ టీ పెట్టేసి కాఫీ తాగి అండ్ కాఫీ బాయిల్ అవుతున్నప్పుడు ఈ డిష్ వాషర్లో నుంచి క్లీన్ డిషెస్ తీసేసి డర్టీ డిషెస్ పెట్టి డిష్ వాషర్ ఆన్ చేస్తాడు. సో ఇది ఈయన మార్నింగ్ రొటీన్. అండ్ మార్నింగ్ రొటీన్లో కాఫీ బాయిల్ అయిన తర్వాత కాఫీ తీసుకెళ్ళి న్యూస్ పేపర్ ఇంటి బయట వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని తర్వాత ఆలోచించినాడు, కీ మర్చిపోయినాడు. అండ్ హీ గాట్ లాక్డ్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో మ్యాట్ కింద స్పేర్ కీ ఉంటే తీసుకొని కీ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చదువుతూ ఉన్నాడు. అండ్ ఈ కోర్ట్ వాళ్ళు నార్మల్లీ ఈయన ఎప్పుడూ కోర్ట్ మిస్ చేయడు. సో వాళ్ళకి ఏదో డౌట్ వచ్చేసి ఒక కొలీగ్ని పంపించినారు ఇంటికి, ఏమైంది సిచ్యుయేషన్ అని చెప్పేసి. సో ఈయన డోర్ నాక్ చేసినాడు, రావట్లేదు. అండ్ ఎవరు ఆన్సర్ చేయలేదు. మరి డోర్ నాక్ చేసి ఈసారి అన్నాడు, నేను లోపలికి వస్తున్నాను, జస్ట్ కనుక్కుందాం ఏమైంది అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటే డోర్ స్ట్రక్ అయింది. ఎందుకు స్ట్రక్ అయింది అని చెప్పి తను కిందికి చూస్తే అక్కడ పడున్నది పీటర్ పోర్కో అండ్ చనిపోయి ఉన్నాడు. సో వెంటనే ఫోన్ తీసుకొని ఈ కొలీగ్ 911కి డయల్ చేయగానే లోకల్ పోలీసు వాళ్ళు వచ్చినారు. పీటర్ని చూసినారు. అండ్ లోపలికి వెళ్ళి బెడ్ మీద చూస్తే ఆయన వైఫ్ జాన్ సివియర్లీ హెడ్ ఇంజ్యూరీ ఉంది. అండ్ ఈయన కూడా సివియర్లీ హెడ్ ఇంజ్యూరీ ఉంది. అండ్ ఇల్లు మొత్తం సర్చ్ చేసినారు. అండ్ ఈమెను చూడంగానే ఈమెని వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ తీసుకెళ్ళి సర్జరీ చేసి మెడికల్ ఇండ్యూస్ కోమాలో పెట్టినారు. అండ్ ఇల్లు సర్చ్ చేసినారు. ఒక ఫైర్ ఫైటర్స్ వాళ్ళు యూజ్ చేసే యాక్స్ అంటే గొడ్డలు దొరికింది. సో వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తే క్లియర్లీ అదే మర్డర్ వెపన్ అని చెప్పి తేలింది. అండ్ ఇద్దరు కొడుకులు షాక్లో ఉన్నారు. అండ్ వీళ్ళ చిన్న కొడుకు క్రిస్టోఫర్ పోలీసులకి కాల్ చేసి ఇట్లా ఇది అయింది అని చెప్పేసి. అది ఈ క్రైమ్ ఎంత క్రూయల్గా ఉంది అని అంటే దాని సివియారిటీ అక్కడున్న లోకల్లో అంతా కూడా పెద్ద న్యూస్ అయిపోయింది. అండ్ వాళ్ళ కొడుకు కాల్ చేసి ఇట్లా November 15th రోజు ఇట్లా మా మదర్ అండ్ ఫాదర్ ఇంజూరీ చేసినారు ఎవరో అని చెప్పేసి. అండ్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే వాళ్ళ ఇంటి అలారం సిస్టమ్ డ్యామేజ్ అయింది. అండ్ ఫోన్ లైన్స్ బయట నుంచి కట్ చేసినారు ఎవరో. అండ్ ఈ విండో స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ డ్యామేజ్ అయింది. అంటే ఎవరో క్లియర్లీ లోపలికి వచ్చి చంపినారు అని చెప్పేసి. సో పోలీసుల కాల్లో క్రిస్టోఫర్ అంత ఎమోషనల్గా ఏం లేడు, చాలా కామ్గా ఏదో పిజ్జా ఆర్డర్ చేస్తున్నట్టు అంత కామ్గా ఉండేసరికి ఆయనని సస్పెక్ట్ అనుకున్నారు.
అండ్ ఈ జోయాన్ని అడిగితే తను కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి ఆ డీటెయిల్స్ ఏమీ గుర్తులేవు అని చెప్పి అనింది. అండ్ ఈయన సస్పెక్ట్ అని ఎందుకన్నారంటే ఈయన క్రిస్టఫర్ వాజ్ ఎ సైకో పర్సన్. చాలా లోన్లు తీసుకొని వాళ్ళ నాన్న పేరు మీద లోన్లు తీసుకొని అది వాళ్ళ నాన్నకి మెయిల్ వచ్చేసరికి వాళ్ళ నాన్న సివియర్గా ఆలోచిస్తున్నాడు క్రిస్టఫర్ గురించి. అండ్ సో ఆ కక్ష కారణంగా సండే నైటే వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేసినాడు అండ్ వాళ్ళ డాడీని చంపేసినాడు. అండ్ మీరు నమ్మరు, 16 times ఆ యాక్స్తో ఆయన తల మీద కొట్టేసరికి ఆయన బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి, ఈవెన్ దో ఆయన చనిపోయినా కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ మార్నింగ్ రొటీన్ ఆయన బాడీ ఆ రోజు ఏదైతే డిషెస్ బాత్ చేయడము, షేవింగ్ చేసుకోవడము అండ్ కాఫీ పెట్టి న్యూస్ పేపర్ తీసుకురావడము అండ్ దెన్ హీ పాస్డ్ అవే. సో ఇవన్నీ డైలీ రొటీన్ చేయకముందే ఆయన చనిపోయినాడు, బట్ హిస్ బ్రెయిన్ వాజ్ ఫంక్షనింగ్ యాజ్ పర్ దట్ రొటీన్. సో దిస్ వాజ్ అ గ్రూసమ్ డీటెయిల్. అండ్ వాళ్ళ మదర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ నియర్లీ $200,000 దాకా ఖర్చు పెట్టి వాళ్ళ కొడుక్కి బెయిల్ ఇప్పించింది. అండ్ ఈ కోర్ట్ హియరింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరు కలిసి అటెండ్ అయ్యేటోళ్ళు. అండ్ తనకి ఫైనలీ లైఫ్ సెంటెన్స్ పడింది. అండ్ వాళ్ళ మదర్ జోన్ ఇప్పటికీ ఆమె అనుకుంటుంది వాళ్ళ కొడుకు ఇన్నోసెంట్ అని చెప్పేసి. సో దాట్స్ అవర్ స్టోరీ టుడే. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్.